హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చేపల ఇగురు చేద్దామని చెప్పేసి ఇదిగోండి ముక్కలన్నీ ఇలా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్లోకి సాల్ట్ అయినా పర్వాలేదండి, మామూలుగా కళ్ళుప్పు అయినా పర్వాలేదు. నేనైతే సాల్ట్ వేస్తున్నాను. ఓకేనా? ఇది గ్రేవీ ఉడికిపోతుంది కదా చేపల్లో, కాబట్టి సాల్ట్ అయినా కళ్ళుప్పు అయినా కూడా ఏం పర్వాలేదు. టేస్ట్ అయితే కళ్ళుప్పు వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే నా దగ్గర అయితే సాల్ట్ మాత్రమే ఉంది. ఇది ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా అండి. అంటే అందరూ ఇంట్లోనే తయారు చేసుకుంటారు కదా అంటారండి. ఇంట్లో తయారు చేసుకుంటారు కరెక్టే. ఇప్పుడైతే మసాలాలు ప్యాకింగ్లు వచ్చేసినాయి కదా, అలాంటిది కాదు అని చెప్తున్నాను. అది ఇంకేం కాదండి. నెక్స్ట్ ఇవి చేతితో శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి. ప్రతి ముక్కకి కూడా అంటుకోవాలి కదా మసాలా, అందుకోసం. ఇప్పుడు జీలకర్ర, నెక్స్ట్ ధనియాల పొడి అండి, ఇది కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాను. ప్రతి ముక్కకి కూడా అంటుకుందండి. ఒక్కసారి ఒక వీడియో పెడితే చేత్తో అలా కలిపిస్తున్నారు ఏంటి అని అడిగారండి, అని వీడియో పెట్టారండి. అంటే అలా అని కాదండి, మనం చికెన్ ఫ్రై చేసినా ఇలా ఫిష్ ఫ్రై చేసినా కూడా చేత్తో కలుపుకుంటే ప్రతి ముక్కకి కూడా మసాలా అంటుకుంటుందండి. ఆ ఉద్దేశంతో చేత్తో కలుపుతారు ఎవరైనా సరే. ఓకే, 4 పచ్చిమిరపకాయలు తీసి ఇలా చీలికలుగా చేసుకుని వేసేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుందండి. సారీ అండి, స్కిప్ అయిపోయింది వీడియో అయితే. ఇది ఏంటి, ఉల్లిపాయలు వేసేటప్పుడు నేను చూపించలేకపోయాను, ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఓకే, ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు కలిపేసుకోవచ్చు. అంటే మసాలాలన్నీ పట్టించేసుకున్నాం కాబట్టి, ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఏగిపోయినాయి కాబట్టి ఒక్కసారి గరిటెతో కలిపేసుకున్న ఏం అవ్వదు. ముక్కలుగా కూడా ఏమి ఇరిగిపోవండి వెంటనే వేస్తే. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు పోయిన తర్వాత తీస్తే అప్పుడు కలుపుకుంటే ముక్కలుగా విడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు పోయాక తీసానండి మూత. చూడండి కూర ఎలా ఉడుకుతుందో చూసారా, కొత్త ఉడుకుతుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడే ప్లేట్లో అన్నం పెట్టేసుకుని కర్రీ చూసారా, నిమ్మకాయ వేసుకుంటే ఆయిల్ కూడా పైన తేలుతుంది. కర్రీ చాలా ఉడికిపోయిందండి. ఒక్క నిమిషం పాటు, 2 నిమిషాల పాటు ఉడికించేసుకుని నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటాను. ఆయిల్ అంతా చూసారా, అదే చూపిస్తాను. అలా నేనేమి ఎక్కడ వాటర్ అయితే ఆయిల్ పైకి చాలా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మూత పెట్టేసుకుంటానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ప్లేట్లో అన్నం పెట్టుకుని చూపిస్తాను. ఇదిగోండి ప్లేట్లో అన్నం పెట్టుకుని చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ 2 ముద్దలు పెట్టేసుకున్నాను కూడా, ఆ 2 ముద్దల తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను. ఓకేనా? ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. చాలా బాగుంది కర్రీ అయితే. సింపుల్గా తొందరగా అయిపోతుందండి. ఇలా అయితే చింతపండు అయితే యూజ్ చేయలేదు, వాటర్ యూజ్ చేయలేదు నేను ఇందులో. చూశారు కదా వీడియో మొత్తం. స్కిప్ చేయొద్దండి, నా వీడియో పూర్తిగా చూడండి. ఓకేనా? స్కిప్ చేయొద్దు మధ్యలో. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా షేర్ చేయండి. ఓకేనండి? మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి? బాయ్ అండి.